సర్కారోళ్లకు ఏగస్ పార్టోళ్లకు ఎప్పుడు ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటది. మరిగా లొల్లి కాకపోతే రాజకీయమే నడవదు. నీళ్ల పంచాదో, కొలువుల పంచాదో, రైతులను ఆదుకునే పంచాదో ఏదో ఒకటి లీడర్ల నడుమ దీనాం గడబడ అయితేనే ఉంటది. గిట్లనే మత్స్యకారుల ఆపతి సాపతి అర్చుకోనికే నెల్లూరు దిక్కు పోయిండట ఏపీ మాజీ సీఎం జగన్ సారు. మరిగా ఏమైంది ఏం కదా అట్లా పోయి చూసొద్దాం పాండ్లే. ఎగస్ పార్టీలో ఉన్నాక ఉంటెట్లా? ఎప్పుడు ఏదో పంచాది మోపు చేస్తూనే ఉండాలి, పొట్టు చాపిస్తూనే ఉండాలి, లేకపోతే పబ్లిక్లో పతార తక్కువైతుంది. అందుకే కావచ్చు ఏపీలో తాపకోలాడాయి ముంగటేసుకుంటారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మాజీ సీఎం జగన్ సారు నెల్లూరు జిల్లాలో ఉన్న జువ్వల దిన్నే దిక్కు పోయిండు. మత్స్యకారుల మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. ఎదురు బదురు ఊకొని మత్స్యకారుల చేతికి మైకి ఇచ్చి మరీ కష్టం నష్టం అరుచుకున్నాడు. ఇక సార్ శానొద్దులకు పబ్లిక్లకు పోయిండు కాబట్టి సర్కారు వాళ్ళ మీదకి మంచిగానే ఎక్కువ పెట్టిండు బాణాలు. అప్పట్లో సర్కారు ఉన్నప్పుడు జువ్వల దినే దిక్కు పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండ్లు కట్టించే ఎగురం చేస్తే ఇప్పుడు గా పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అన్నట్టు మాట్లాడిండు. తాను వస్తే మళ్ళీ అన్ని చక్కగా చేస్తా అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కన్ను మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మొన్నగా పక్క రాష్ట్రం తమిళనాడు వాళ్ళ బోట్లను మన మత్స్యకారులు పట్టుకుంటే సర్కారు వాళ్ళు వాళ్ళతోని వీళ్ళతోని బదురుకొని వెనకకు తోలిచ్చిన రానట్టు కూడా గారమైండు మాజీ ముఖ్యమంత్రి నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఒకడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న పేదవాళ్ళైన మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. ఇక అట్లుంటే మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గుసకొస్తుండ్రు. ఎక్కడ భూసేకరణ కూడా చేయకుండానే పోర్టులు కట్టేసినామని చెప్పుకుంటారు. ఇది ఎక్కడి ఖాతరో అన్నట్టే మాట్లాడుతుండ్రు కూటమి లీడర్లు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంది. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జోలదిన హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. గిట్లా మాటకు మాట గట్టిగానే నడిచింది. ఇక ఓ దిక్కు బుధారం సంధ్య సముద్రంలో చేపల వేటకు విరామం మొదలైంది. గిసోంటి ఆలల్లా మత్స్యకారులు అంతే ఇండ్లకాయనే ఉంటారు అనుకున్నారో ఎట్లనో మరిగా లీడర్లు సముద్రం ఒడ్డున రాజకీయం చాలు చేసినారు అనుకుంటారు చాలా మంది. ఉత్తగా రాజకీయం చేయకుండా మత్స్యకారులకు ఏదో ఓ తీరుగా ఎలుగుల చేసే ఎగురం అన్న చెయ్యిర్రే అని కోరుకుంటారు ఇంతమంది.